అంబేద్కర్ నాయకత్వం, అంబేద్కర్ నాయకత్వం, అంబేద్కర్ నాయకత్వం. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్. భారత రాజ్యాంగ బాబాసాహెబ్ అంబేద్కర్ పై జాతీయ హోంమంత్రి అమిత్ షా బహుజన ప్రజలకు క్షమాపణలు చెప్పాలి, క్షమాపణలు చెప్పాలి, చెప్పాలి, క్షమాపణలు చెప్పాలి, చెప్పాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసి మరియు బహుజనుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేటట్టు మాట్లాడిండు. ఖబర్దార్, మేము హెచ్చరిస్తూ ఉన్నాము. బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ఈ రోజు నువ్వు హోంమంత్రి అయినావంటే అది బాబాసాహెబ్ గారి భిక్షనే అని మీ అందరికీ తెలియజేస్తున్నావున్నా. ఒకసారి మీరు గుర్తుంచుకోవాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం బహుజన ప్రజలు ప్రతి ఒక్కరూ గొంతుకై ఉద్యమిస్తున్నారు. మీరు బహుజనులకు ఆత్మ గౌరవ దెబ్బతినేటట్టు మాట్లాడి మరియు ఈ విధంగా మాట్లాడినందుకు మరియు మీరు క్షమాపణలు చెప్పాలని భీమ్ ఆర్మీ నారాయణఖేడ్ తరఫున మేము కోరుతా ఉన్నాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఈరోజు అంబేద్కర్ 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 అని చెప్పేసి మొత్తం పార్లమెంట్ అంతా ఈరోజు పొగుడుతుందంట. ఆ పొగిడితే జీర్ణించుకోలేనటువంటి అమిత్ షా గారు ఈరోజు మీరు అంబేద్కర్ 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 అంటున్నారు. అంబేద్కర్ 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 అనే బదులు మీరు దేవుణ్ణి నమ్ముకుంటే ఈ జన్మలోనైనా స్వర్గానికి పోతారని చెప్పేసి ఈరోజు మాట్లాడడం అంటే సిగ్గు తప్పి మాట్లాడడం తప్ప ఇంకొకటి కాదు అని చెప్పేసి ఈరోజు చెప్తా ఉన్నాం. అంబేద్కర్ అనే పదం ఈరోజు ఫ్యాషన్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మీది ఈరోజు ఆర్ఎస్ఎస్ బీజేపీ ఈరోజు మనవాదం యొక్క ఈరోజు నిజ స్వరూపం బయటపడినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. మీరు బాబాసాహెబ్ వ్యతిరేకం. ఈరోజు ఒక దిక్కేమో మోడీ ఏం చెప్తారు, ఈరోజు నేను ఓబీసీ కావడం వల్లనే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాయడం వల్లనే నేను ఈ దేశానికి ప్రధానమంత్రి అయినని చెప్పేసి మోడీ చెప్తాడు. నువ్వు మాత్రం హోమ్ మినిస్టర్ గా ఈరోజు అంబేద్కర్ ని అవమానం చేసేటటువంటి దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడుతున్నావు. సిగ్గుందా అని చెప్పేసి అడుగుతున్నావు. ఒక్క నిమిషం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పుణ్యం వల్ల వచ్చినటువంటి మంత్రి పదవికి తక్షణమే హోంమంత్రి పదవికి నువ్వు రాజీనామా చేయాలి అని చెప్పేసి ఇవాళ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకనే తక్షణమే నువ్వు రాజీనామా చేయాలి అని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే ఈ మాటలు వెనకకు తీసుకో. బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఈరోజు క్షమాపణ చెప్పు. ఈ దేశ ప్రజలకు హోంమంత్రి క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. రానున్న రోజుల్లో ఈ హోంమంత్రికి అమిత్ షా కానీ బీజేపీ ఆర్ఎస్ లకు కానీ తగిన గుణపాఠం తప్పదని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈరోజు జాతీయ హోంమంత్రి బాబాసాహెబ్ పై అనుచిత వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. భీమ్ ఆర్మీ తరఫున నారాయణఖేడ్లో ఖబర్దార్ నీకు హెచ్చరిస్తున్నాం. మనవాది అమిత్ షా బాబాసాహెబ్ పై ఇలాంటి బహుజనుల ఆత్మగౌరవాన్ని నువ్వు దెబ్బతీసేలా మాట్లాడినావు. ఖబర్దార్, నువ్వు పార్లమెంటు పోవడానికి అది బాబాసాహెబ్ గారి దీక్షనే అని నువ్వు గుర్తుంచుకోవాలి. ఈ వేదికగా నేను హెచ్చరిస్తున్నాం. మేము ఈ సభ నుంచి తెలియజేస్తూ మీకు ఖబర్దార్ అని తెలియజేస్తూ వెంటనే నువ్వు రాజీనామా చేయాలని కోరుతూ జై భీమ్, జై భీమ్. ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నారాయణఖేడ్ అంబేద్కర్ రాజీవ్ గాంధీ దగ్గర ఈరోజు పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడం జరిగింది. ఉద్దేశం ఏంటంటే ఈరోజు కేంద్ర హోంమంత్రి ఈరోజు రాజ్యాంగాన్ని చట్టాన్ని కాపాడవలసిన వ్యక్తి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కులు అనుభవిస్తూ ఆయన పెట్టిన భిక్ష వల్ల ఈరోజు కేంద్ర హోంమంత్రి అయ్యారు. కానీ ఒక పక్కన
అంబేద్కర్ వ్యాసన అని చెప్పేసి అంబేద్కర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం కాకుండా 7 జన్మ పుణ్యం వస్తుందని చెప్పేసి అంటున్నాడు. నీకు 7 జన్మ పుణ్యం రావడానికి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించారు. ఎందుకంటే 7 జన్మ పుణ్యం కాదు, 1000 జన్మ పుణ్యంలో దేవుడు పూజించాలన్న నీకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కులవన్నీ పూజిస్తూ ఉన్నాడు. ఆ సత్య హక్కులు బాబాసాహెబ్ అంబేద్కర్ నీకు ఇచ్చారు. కానీ ఈరోజు నీ లోపల ఉన్నటువంటి విషపూరితమైన ఆర్ఎస్ఎస్ విషయాలని బయట పెట్టడానికి కోసం ఈరోజు బయటపడ్డావు. ఇది సరైన పద్ధతి కాదు. ఇదైతే ఈ దేశ ప్రధానమంత్రి దీనిపైన వెంటనే నోరిప్పాలి. వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ లోపాలు విషపూరితాలు ఉన్నటువంటి తీసేయాలి. ఈరోజు అమిత్ షా పెద్ద ఎత్తున శ్రమపడి చెప్పాలి, లేకపోతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.